హలో మై డియర్ హెల్త్ లవర్స్. ప్రకృతి మన సమస్యలన్నిటికీ అడ్వాన్స్డ్ గా ఎప్పుడో పరిష్కారాలను తయారు చేసి పెట్టింది. ఈ నేచర్ లో మనకు దొరకని క్యూర్ అంటూ లేదు. మనం ప్రపంచంలోనే ముఖ్యమైన శ్రేష్టమైన ఔషధ మూలికల గురించి మీ అందరికీ తెలియజేయడానికి ఇది మా చిన్ని ప్రయత్నం. ఇక్కడ చాలా మూలికలు ఉన్నాయి కాబట్టి ఒకే వీడియోలో అన్నీ చెప్పలేము. అందుకే ఇలా పార్ట్స్ గా మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఇది మన ఎపిసోడ్ నంబర్ 1. ఆలస్యం చేయకుండా మొదలు పెట్టేద్దాం. కలబంద. ఉత్తరాఫ్రికా ఖండంలో పుట్టిన కలబంద ఇప్పుడు ప్రపంచమంతా ఉపయోగిస్తున్న ఒక ముఖ్యమైన ఔషధ మూలికగా మారింది. అలోవెరా అని పిలుచుకునే ఈ కలబంద చాలా సమస్యల్లో మనందరికీ అందుబాటులో ఉండే ఒక కామన్ హెర్బల్ రెమెడీ. అందుకని ఎంతో మంది ఇళ్ల ముందు ఈ కలబంద మొక్కలు మనం చూస్తూనే ఉంటాం. ఈ కలబంద నుంచి వచ్చే జెల్ గాయాలను మాన్పించగలదు, చర్మాన్ని రక్షించగలదు, అలాగే చాలా ఆరోగ్య సమస్యల్లో మనకు పరిష్కారంగా మారగలదు. సోరియాసిస్, డయాబెటిస్ వంటి వాటిపై కూడా ఈ కలబంద ప్రభావం చూపగలదు. అలోవెరా నుండి వచ్చే జెల్లో ఉండే పాలీసాక్రైడ్స్ చర్మంపై ఉండే సమస్యలను తగ్గించడంలో బాగా పనిచేస్తాయి. అలాగే కలబంద యాంటీ బ్యాక్టీరియల్ కూడా. అందువల్ల 2nd డిగ్రీ వరకు చర్మం కాలినా వాటిపై మంచి ప్రభావం చూపగలవు. చర్మానికి మాత్రమే కాదు, అలోవెరాతో చేసిన జ్యూస్ తాగినా జీర్ణక్రియ మెరుగవడం, ప్రీ డయాబెటిస్ తగ్గడం వంటి లాభాలను పొందవచ్చు. ఈ కలబందను ఉపయోగించే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరమైతే ఉంది. మరీ లోతైన గాయాలకు ఇది బాగా నెమ్మదిగా పనిచేయవచ్చు. అలాగే అలోవెరా జ్యూస్ అధికంగా తీసుకుంటే ప్రేగులను ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. పిల్లలు, గర్భిణీ స్త్రీలు ఈ అలోవెరా జ్యూస్ ని త్రాగకపోవడం మంచిది. బిల్బెర్రీ. బ్లూబెర్రీ పండు జాతికి దగ్గరగా ఉండే రకం బిల్బెర్రీ. ఊదా రంగులో ఉంటూ తక్కువ ఎత్తు పెరిగే మొక్క ఇది. ఇవి సాధారణంగా అడవిలోనే పెరుగుతాయి. ప్రత్యేకంగా వీటిని పెంచడం చాలా కష్టం. మంచి రుచితో తీయగా ఉండే ఈ బిల్బెర్రీలు తినడానికి కూడా బావుంటాయి. ఇక ఔషధ మూలికగా కూడా దీనిని ఎన్నో వందల ఏళ్లుగా డయేరియాకి ఉపయోగిస్తున్నారు. మంచి యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉన్న ఈ బిల్బెర్రీలు కంటి ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. ఈ బిల్బెర్రీని ఆహారంగా, ఔషధంగా ఎప్పటి నుండో ఉపయోగించడానికి కారణం ఇందులో మనకు యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేసే యాంథోసైనోసైడ్స్ ఉండడమే. ఎన్నో పరిశోధనలు కూడా ఈ బిల్బెర్రీలో ఉండే కాంపౌండ్స్ మనను గుండె జబ్బులు, ఆక్సిడేటివ్ స్ట్రెస్ మరియు ఇన్ఫ్లమేషన్ నుండి రక్షిస్తాయని చెబుతున్నాయి. ఇంకా ఈ బిల్బెర్రీలు కోలోరెక్టల్ క్యాన్సర్ ను తగ్గించడంపై కూడా ప్రభావం చూపగలవని మరికొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ఒక పరిశోధనలో భాగంగా ఈ బిల్బెర్రీ ఎక్స్ట్రాక్ట్ ని కొలోన్ క్యాన్సర్ పేషెంట్ కి 7 రోజులు ఉపయోగిస్తే 7% క్యాన్సర్ కణాలు పెరిగే వేగంలో తగ్గుదల కనిపించిందట. దీనికి కారణం ఆ బిల్బెర్రీలో ఉండే యాంథోసైనోసైడ్స్ అని పరిశోధకులు భావిస్తున్నారు. ఈ బిల్బెర్రీకి దుష్ప్రభావాలు పెద్దగా లేవనే చెప్పాలి. కంటి ఆరోగ్యానికి, గుండె ఆరోగ్యానికి, జీర్ణక్రియ మెరుగుదలకు ఈ బిల్బెర్రీ ఉపయోగించబడినా కూడా ఇది వైద్య చికిత్సకు ప్రత్యామ్నాయంగా భావించకూడదు. బ్లాక్ కోహోష్. ఉత్తర అమెరికాలో పుట్టిన ఈ బ్లాక్ కోహోష్ అనే మూలిక గురించి చెప్పాలంటే దీనిని బ్లాక్ స్నేక్ రూట్ అని కూడా అంటారు. దానికి కారణం ఈ మొక్క కింది భాగంలో చూస్తే ఇది పెనవేసుకున్న నల్లటి పాముల ఆకారంలో ఉంటుందట. ఈ మొక్కను మోనోపాజ్ సమస్యలకు, ఆర్థరైటిస్ మరియు డిప్రెషన్ కి ఉపయోగిస్తారు. దీనిని ప్రధానంగా మోనోపాజ్ సంబంధిత సమస్యలకే ఉపయోగిస్తారు. దీనిపై జరిగిన దాదాపు 20కి పైగా పరిశోధనలు మోనోపాజ్ సంబంధిత సమస్యల లక్షణాలను తగ్గించగలదని చెబుతున్నాయి. అయితే దీనిపై ఇంకా పరిశోధనలు జరగాల్సి ఉంది. ఈ బ్లాక్ కోహోష్ డిప్రెషన్ వంటి మానసిక సమస్యపై కూడా ప్రభావం చూపగలదని చికాగోలో ఉన్న ఇల్లినాయ్స్ విశ్వవిద్యాలయంలోని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇందులో ఉండే సమ్మేళనాలు యాంటీ డిప్రెసెంట్ గా పనిచేస్తాయట. ఇక బ్లాక్ కోహోష్ దుష్ప్రభావాలు మరియు జాగ్రత్తల విషయానికి వస్తే ఒక్క జీర్ణ సంబంధిత ఇబ్బందులు తప్ప మిగతా ఏ రకమైన సమస్యను ఇది కలిగించే అవకాశం తక్కువ. కొన్ని అరుదైన సందర్భాలలో లివర్ పై చెడు ప్రభావం చూపే అవకాశం ఉందట. అందుకని దీనిని వైద్యుల పర్యవేక్షణలో ఉపయోగించడం శ్రేయస్కరం. ఈ ఇన్ఫర్మేషన్ మీకు విలువైనదిగా అనిపిస్తే నేచర్ క్యూర్ ఛానల్ ను లైక్ చేయడం, షేర్ చేయడం, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయడం మర్చిపోకండి.